రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం అండి. సాక్షి టీవీ లెజెండ్స్కి స్వాగతం. 5 దశాబ్దాలకు పైగా మీ ప్రస్థానం. ప్రస్తుతం దైవ సన్నిధానంలో బిజీగా ఉంటున్నారు. మొదటి నుంచి మీకు దైవ చింతన ఉండేదా? ఈ దైవం అనేది ఎట్లా వచ్చింది అనేది ఇట్ ఈస్ చెప్పడానికి దానికి ఒక స్టోరీ ఉంది. నేను బై బర్త్ వెరీ సివియర్ ఆస్తమా పేషెంట్. పుట్టుకతోనే ఈ ముందు ఆస్తమా పుట్టిందా నేను ముందు పుట్టానో తెలియదు నాకు, బట్ ఆస్తమా నాతో పాటే పుట్టింది. అప్పటి నుంచి అలవాటైంది ఏంటంటే ఎక్కడ ఏ రాయి కనపడినా, పాడుబడ్డ గుడి కనపడినా, మంచి గుడి కనపడినా రెండో చేతులు అయితే నమస్కారం పెట్టి వంగి, బస్సులో వెళ్తానో కూడా నమస్కారం పెట్టుకుంటూ ఆ రోజుల్లో బస్సులో వెళ్తుంటే ఎప్పటికైనా దేవుడా నాకు ఈ ఆస్తమా నుంచి కొద్ది రోజులన్నా నాకు ఇది ఇచ్చి ఆరోగ్యవంతుని చేయని ప్రతిరోజు కూడా ఏది కనపడినా భక్తుల్ని అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ విధంగా. ఆ ఒక జబ్బుతో వచ్చిన భక్తి జీవితంలో ఒక భక్తికి అంకితం అయిపోయింది. బట్ అది దట్ ఆస్తమా చాలా విధాలుగా ఉపకారం చేసింది, అపకారం చేసింది. సఫర్ అయింది నేనే. బట్ ఈ దైవ సన్నిధానం కానీ దేవుడు కానీ, నేను అయ్యప్ప గుడికి 40 years నడిచెక్కి నడిచి దిగి ఐ కంప్లీటెడ్ 40 years. అట్లాగే కూడా నేను అన్నపూర్ణ 1958లో మొదలెట్టాను. నేను 58లో యాక్ట్ చేయడానికి వెళ్ళా. యాక్ట్ చేయలేకపోయా, అవకాశం రాలా. యాక్ట్ చేయలేకపోవడం కాదు, అంటే మీరు ఆడిషన్ కూడా వెళ్ళలేదా సార్ ఇప్పుడు? అసలు ఏం, నేను ఐఎమ్ ఎన్ ఆర్టిస్ట్. బికాజ్ నేను పిఆర్ కాలేజీ కాకినాడ చదువుకున్నాను. కాకినాడలో కాలేజీలో చాలా యాక్టివ్, అంటే అన్ని రకాల యాక్టివ్, అంటే ఎక్సెప్ట్ ఎడ్యుకేషన్ అన్నిట్లోనూ యాక్టివే. నేనంటే చాలా రకంగా ఒక గ్లామర్ అవనండి, ఒక రౌడీగా కానివ్వండి, ఎక్సెప్ట్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్. ఎడ్యుకేషన్ తప్ప అన్నీ ఉన్నాయి అక్కడ. అబ్బా, అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ దసరా బుల్లోడు సినిమా పేరుకు దసరా బుల్లోడు తప్ప జీవితంలో నేను దసరా బుల్లోడిని. స్టూడెంట్స్లో అప్పటికి కొంచెం సన్నగా బుర్రగా 4 ఎరగానే ఉండేవాడిని కనుక చాలామంది అమ్మాయిలతో సంబంధాలు, అంటే నేను బికాజ్ ప్రెసిడెంట్, కాలేజ్ ప్రెసిడెంట్ కనుక చాలామందితో మాట్లాడాలి. ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా అన్నీ నిజం కాదు, కొన్ని మాత్రం అబద్ధాలు లేవు కొంతవరకు. చాలామంది చాలా రకాలుగా ఊహించుకుని ఏయో గోళ్ళ మీద రాసి ప్లస్లు మైనస్లు అంటే ఎన్నో రాశారు, ఎన్నో చేశారు. అందులో 99% అబద్ధమే. బట్ నిజం మాత్రం ఒకటి ఏంటంటే, నేను ఒక డిసెక్షన్ చేసి వస్తుంటే, జువాలజీ చేసి బైపీసీ, బీసీ ఎంఐ బైపీసీ వస్తుంటే లేడీస్ వెయిటింగ్ రూమ్ ఉండేది, మా హాస్టల్కి వెళ్ళడానికి వాళ్ళ హాస్టల్కి వెళ్ళడానికి. ఇక్కడికి వచ్చేటప్పటికి హెవీ రెయిన్, అంటే కదలటానికి వీల్లేదు. ఏ రోజుకి ఆ రోజు ఇద్దరమే మిగిలాం, ఇద్దరం ఆ రూమ్లో ఇరుక్కుపోవచ్చు. ఆ రోజే చిట్టపడి చినుకులు మొదలైపోయింది. మొదల కాల ఇది బెంగళూరు కబ్బన్ పార్క్లో మొదలైనవి. దాదాపు కొంచెం చొరవ తీసుకుంది నిజం చెప్పాలంటే. అప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే, హ్యూమనిటేరియన్ పాయింట్ చాలా జాగ్రత్తగా ఆలోచించి, నేను మగవాడిని, ఏ తప్పు చేసినా తప్పు లేదు పెద్దగా. ఒక స్త్రీ తప్పు చేస్తే జీవితాంతం ఆ కళంకం ఉండిపోతుంది. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు మ్యారీ యూ. అది చేసుకున్న రోజునే నేను టచ్ చేస్తాను, అంతవరకు నన్ను ఎక్స్క్యూజ్ మీ చెప్పి ఐ వెంట్ టు అప్స్టేజ్. షీ టుక్ ద రైట్ సెన్స్. బట్ రియల్లీ ఐ ట్రై, ఐ కుడ్ నాట్ సక్సెస్. బట్ హైలైట్ ఏంటంటే, ఆ పెళ్ళి ముందు ఒక ఉత్తరం రాసింది. నా పెళ్ళి మా పక్కన తాళి కట్టేది మీరు అనుకున్నాను, ఇంకొకళ్ళు ఎవరో కడుతున్నారు, కనీసం వాళ్ళు కట్టేప్పుడు మీరు మధ్యలో ఉండి చూస్తే నేను సంతోషిస్తాను. సో యాక్చువల్గా అమ్మాయి అడిగినట్టే వెళ్ళాను, ఎవరికి తెలియకుండా చూశాను, వచ్చేసాను. మీకు మనసు పీకిందా సార్ తర్వాత అమ్మాయిని చేసుకోలేదు? లేదు, అట్లా కాదు. ఈజ్ వెరీ హ్యాపీ, అంతటితోనే అయిపోయింది. బట్ వాట్ హ్యాపెన్ ఇట్స్ యాక్సిడెంటల్. నేను ఒక పిక్చర్ తీసుకుంటే ఊటీలో దొడ్డబెట్టని చాలా కోల్డ్ ప్లేస్, హయ్యెస్ట్ ప్లేస్ ఊటీలో. ఒక అమ్మాయి వస్తుంది, 2-3 అమ్మాయిలు పిల్లలు వేసుకుని వస్తాను. ఎవళ్ళని చూస్తే దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చి చూసి షూటింగ్ చేస్తున్నారా మీరా అంది. నువ్వు రమ్మంటే నేను పలానా. ఐఎమ్ షాక్డ్. మేము ఢిల్లీలో ఉంటున్నాం, లాయర్ గారిని పెళ్లి చేసుకున్నాం, వీళ్ళంతా పిల్లలు అని చెప్పేది ఇప్పటికి. సో ఎన్ని యాక్సిడెంట్స్ అంటే, ఆ రోజున కాలేజీలో అట్లా కలవటం, ఇక్కడ షూటింగ్లో ఇట్లా కలవటం. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓన్లీ మెమరబుల్.